రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని పురస్కరించుకొని గౌరవనీయులు అంబేద్కర్ ఆశయ సాధకులు కొప్పులీశ్వరన్న గారు ముఖ్య అతిథిగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కర్ దళిత బహుజన సంఘాలన్నీ కూడా ఇలా వర్ధంతి వేడుకలలో పాల్గొంటున్నటువంటి ఈ యొక్క సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆనాడు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు ఉద్యమ మహానాయకులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆనాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినటువంటి ఆర్టికల్ను 3ని దాన్ని ప్రత్యేకంగా తెలంగాణ చిన్న రాష్ట్రాలతోనే ఆర్థిక పురోగతి సాధ్యమని చెప్పేసి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తలచినటువంటి నినాదాన్ని పొందిపుచ్చుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుగా ఉద్యమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నారు. అందుకే కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సచివాలయానికి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ గారి సచివాలయంగా నామకరణం చేయడం, అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా 165 ఫీట్ల విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం ఈ ప్రాంతంలోనే బాబాసాహెబ్ గారి అంబేద్కర్ ఆశయ సాధనకు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో కూడా కట్టుబడి ఉన్నదనేటువంటి దానికి నిదర్శనం. ఈరోజు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించాలని సందర్భంగా తెలియజేస్తాము. భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత ఇవాళ ఓటు అనే ఆయుధంతో ఇవాళ రాష్ట్ర దేశ సామ్రాజ్యాలని నిర్మించుకోవాలి. ఓటుని ఇవాళ మీకు సరైనటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఓటు అనేటువంటి ఆయుధాన్ని అందించి ఇవాళ రాజ్యాంగం ద్వారా అనేకమైనటువంటి అవకాశాలను కల్పించినటువంటి మహానేత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఘనమైనటువంటి నివాళులను అర్పిస్తోంది. ఈరోజు ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా అంబేద్కర్ గారి పేరు చరిత్రలో నిలిచిపోయేటువంటి పేరు. ఇవాళ అన్ని వర్గాలకి సమానమైనటువంటి హక్కులని, అవకాశాలని, ముఖ్యంగా స్త్రీ జాతికి ఇవాళ అనేక రకాల అవకాశాలని అందించి స్త్రీ జాతి అభ్యున్నతికి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. అందుకే ఇవాళ మేము ఈ సమాజంలో ఉన్నటువంటి యువతని, ఇవాళ మహిళల్ని, మేధావులని అందరినీ కూడా ఒక్కటే కోరుతా ఉన్నాము. అంబేద్కర్ గారి చరిత్రని ఊరు వాడ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ గారి చరిత్రని ప్రతి ఒక్కరు కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది. చదవడమే కాదు, జీవితంలో ఖచ్చితంగా మనం పాటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ మరొకసారి బడుగు బలహీన వర్గాల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళ హృదయపూర్వకంగా మేము నివాళులు అర్పిస్తాం. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ లేబర్ యూనియన్ ఆఫీసులో ఆనాడు అట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, అణగారిన ప్రజల గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి సేవలు మరుపురానివి. ఈరోజు స్వేచ్ఛగా మహిళలు తిరుగుతూ ఉన్నారంటే ఆ రోజు రాజ్యాంగంలో వారు రాసినటువంటి నిబంధనను బట్టే స్వేచ్ఛ ఆఫీసులలో జాబ్ చేయడం కానీ మహిళలకు కల్పించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ గారు రాజ్యాంగం రచించారంటే వారు చాలా గొప్ప మనిషి, చెప్పకనే చెప్పుకోవాలి. వారు
రిజర్వేషన్ల గురించి ఆనాడు రాశారు కాబట్టి ఈరోజు అన్ని వర్గాలకు ఒక అవకాశం వచ్చిందని చెప్పుకోక తప్పదు. వారి అడుగుజాడలో మనం అందరం నడుస్తూ వారి ఆశయాలను కొనసాగించాలని జై భీమ్. వర్ధంతి సందర్భంగా ఈరోజు ఐఎన్టీసీ ఆఫీసులో వారి ఆశయాలు కొనసాగించాలని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ అంబేద్కర్ గారు మధ్యప్రదేశ్లో జన్మెత్తి భారతదేశంలో అత్యంత చదువుకున్న మేధావిగా లండన్లో బారిస్టర్ చేసి ఈ దేశానికి వచ్చి రాజ్యాంగ మహాసభకి అధ్యక్షత వహించి ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి రాజ్యాంగాన్ని మన దేశానికి ప్రసాదించిన మహానుభావుడు. రాజ్యాంగ పరిషత్ చైర్మన్ గా ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవాళ భారతదేశంలో 140 కోట్ల మంది గర్వంగా తిరిగే పరిస్థితి ఏర్పడింది. మనకి రాజ్యాంగం రాయకముందు అస్పృశ్యత, అసమానతలు, వ్యత్యాసాలు, నేరమైన ధనవంతుల అభిప్రాయాలుంటాయి. ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఇవాళందరం సుఖంగా ఉండటమే కాదు, సహజీవనం చేస్తూ రాజ్యాధికారం పొందగలిగాం. ఒక బలహీన వర్గం వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడగలరు, ఒక దళితురాలు రాష్ట్రపతి కాగలదు. ఇది కేవలం భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి సూత్రాల వల్ల జరుగుతుంది. ఇవాళ దరిద్రం ఏంటంటే, లేదా దురదృష్టం ఏంటంటే, అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేము పాటించామనేవాళ్ళు, భారత జెండాని కాలబెట్టిన వాళ్ళు, మనుస్మృతిని నమ్ముకున్న వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తారు. ఇది ఈవెన్ ఆయన ఆశయాలకు వ్యతిరేకంగా ఉన్నా అధికారంలోకి రాగలిగిందంటే ఆయన న్యాయ సూత్రాలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో మీరు ఆలోచించండి.